హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పప్పు చేసి చూపిస్తున్నాను. దానికోసం కావాల్సినవి సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఒక కప్పున్నర కందిపప్పు తీసుకున్నాను, ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. కందిపప్పుని కడిగి పెట్టుకున్నాను కదా, దానిలో కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫస్ట్. నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, 4 పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్నాను గోంగూర, అది కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను, అది మీ ఆప్షనల్. పులుపు ఎక్కువైద్దంటే వేసుకోవద్దు. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 గ్లాసులు అయితే వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టాను. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఎట్లా ఉడికిందో చూసుకుందాము. చూసారుగా ఎంత బాగా మెత్తగా ఉడికిందో. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు 1 స్పూన్ అయితే కారం వేస్తున్నాను నేను. ఇప్పుడు ఎనుపుకోవాలి కదా పప్పుని, మెత్తగా అయ్యే వరకు మొత్తం కలిసేట్లు ఎనుపుకున్నాను. కంప్లీట్ అయిపోయిందండి ఎనపటం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెడుతున్నాను. పోపుకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. నెక్స్ట్ ఆవాలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, కొన్ని అయితే తీసుకొని తాలింపుకి వేసాను. ఇప్పుడు 4 ఎండుమిర్చి వేసాను. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని పెట్టుకున్నాను ముందుగానే, అవి కూడా తాలింపులో వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి మొత్తం. ఇప్పుడు ఈ తాలింపునైతే పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పప్పు. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.